హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రూప రాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అదే రాజు వెళ్ళిపోమని చెప్తూ ఉంటే రూప నేను ఉంటాను కాసేపు అని మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడేమో విజయ దీపక్ కూడా మందారం వైపు వెళ్ళి చూస్తూ ఉంటారు. మందారంని గదిలోకి తీసుకెళ్ళి డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే విజయాంబిక అలాగే దీపక్ ఇద్దరు వెళ్ళి పక్క నుంచి చూస్తూ ఉంటారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంది, ఇంకా కొద్ది రోజుల్లో నాకు తెలిసి తొందరగానే కోలుకుంటుంది అని అంటూ డాక్టర్ చెప్తాడు. ఇంకా నేను చెప్పినప్పుడు తీసుకురండి అని అంటే సరే డాక్టర్ అని చెప్పి రాఘవ తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన దీపక్ విజయాంబిక ఇద్దరు సీరియస్గా ఇంకా పక్కకి తాక్కొని చూస్తూ ఉంటారు. తనని తీసుకొని వెళ్తూ ఉంటే మళ్ళీ వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇక దీపక్ ఇక్కడేమో రాజు అలాగే రూప ఇద్దరు పక్కపక్కనే ఉంటారు కదా. అప్పుడు రాజు అంటాడు, నేను చూసుకుంటాను అబ్బాయిని, మీరు వెళ్ళిపోండి అని అంటే లేదు రాజు నేను ఉంటాను కాసేపు అంటే వద్దు అమ్మాయి గారు వద్దు మీరు వెళ్ళిపోండి అని అనేసరికి ఇక అప్పుడే నర్స్ వచ్చి మేడం ఈ మెడిసిన్స్ తీసుకోండి పాపకి అంటే సరే అని చెప్పేసి రూప నేను తీసుకొస్తాను అంటే రాజు అంటాడు నేను తెస్తానులేండి అంటే పర్వాలేదు నేను తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని రూప వెళ్ళిపోతుంది మెడిసిన్స్ తీసుకురావటం కోసం. తను మెడిసిన్స్ తీసుకుని ఇంకా అక్కడి నుంచి ఇలా వెనక్కి తిరుగుదామని అనుకుంటూ ఉండగానే అటుపక్క నుంచే మందారంని రూప వెనక నుంచే తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసిన దీపక్ విజయాంబిక ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ రూప అక్కడే ఉందమ్మా అని అంటూ ఉంటే ఇంకప్పుడే మందారంని కరెక్ట్గా రూప వెనక నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే రూప ఇటువైపు తిరుగుతూ ఉంటుంది. కొంచెంలో రూప మందారంని చూడటం మిస్ అయిపోతుంది. అంటే ఇంకా చూసేలోపే ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు వచ్చి అడ్డుగా నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటారు. రూప సడన్గా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది. మీరేంటి ఇలా అని అంటూ ఉంటే అది అని అంటూ కంగారు పడుతూ ఉంటే ఎందుకు మీరిద్దరూ ఇంత టెన్షన్ పడుతున్నారు అని అడగటంతో అది దీపుకి స్కూల్లో టైం అయిపోయింది కదా, వెళ్ళాలి కదా, దానికోసమే నువ్వు ఇంకా వెళ్ళలేదని చెప్పి టెన్షన్ పడుతున్నామంతే అని దీపక్ కవర్ చేస్తాడు. అప్పుడు రూప అంటుంది డ్రైవర్కి చెప్పండిలే మీరు ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని రూప అంటుంది. ఇక అప్పుడే దీపక్ విజయాంబిక అలా చూస్తూ అమ్మ రూప ఇంకా ఎందుకు ఇక్కడ కదా, మీ నాన్న కూడా ఇంటి దగ్గర వెయిట్ చేస్తుండొచ్చు అంటే ఈ మెడిసిన్స్ ఇచ్చేసి వస్తా అని రూప వెళ్తుంది. ఇంకా రాజు దగ్గరికి వెళ్తుంది. మెడిసిన్స్ తీసుకో రాజు అని అంటూ రాజుకి మెడిసిన్స్ ఇస్తుంది. ఇక అప్పుడు రాజు వాటిని తీసుకుని ఇంకా రాజు అప్పటికి లోపలికి వెళ్తాడు. మెడిసిన్స్ తీసుకొని రూప లోపలికి వెళ్తుంది. రాజు బంటి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రూప దీపక్ వాళ్ళందరూ కూడా గదిలోకి వచ్చేసరికి డాక్టర్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వీళ్ళందరూ రావడంతో డాక్టర్ ఇదిగో మెడిసిన్స్ అంటే సరే అని మెడిసిన్స్ తీసుకొని ఇంకా రాజుకి అక్కడ పక్కన పెట్టేసి ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది. రూప అంటుంది ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అంటే ఏం పర్వాలేదు అని డాక్టర్ చెప్తాడు. ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చా డాక్టర్ అంటే అవును వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా రాజు ఇలా అంటాడు నేను వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అని అంటూ చెప్తాడు. అప్పుడు రూప ఇలా బంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. బంటి పక్కన కూర్చొని బంటిని ఇలా ముద్దు చేస్తూ ప్రేమగా ఇలా జుట్టుని పట్టుకుంటూ తనని ఫేస్ని ఇలా పట్టుకుంటూ ప్రేమగా ఇలా అంటూ ఉంటుంది. బంటి నువ్వు ఇలా అయిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది బంటి, నీకు ఇలా అవుతావని అనుకోలేదు, సడన్గా ఇలా జరిగిపోయింది అని బాధపడుతూ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా నువ్వు తొందరగా కోలుకోవాలి బంటి, నీతో నేను ప్రేమగా మాట్లాడాలి అని రూప అనుకుంటూ నుదుటన ముద్దు పెట్టుకుంటూ ఉంటే రాజు అలా చూస్తూ గతంలో జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. రూప వాడి మొహం నేను చూడలేను నాన్న అని ఏడుస్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని అప్పుడు నీ బిడ్డ అయినందుకు చంపేయాలి అనుకున్నావు, ఈరోజు నీ బిడ్డ కాదు నువ్వు బ్రతికించడం కోసం ప్రేమ చూపిస్తున్నావు, అదే నా బిడ్డ అయితే చంపేస్తావు, వేరే వాళ్ళ బిడ్డ అయితే ప్రేమగా చూసుకుంటావా, ఆ రోజు నా బిడ్డని కూడా నువ్వు ఇలా చూసుకొని ఉండుంటే మనిద్దరం కలిసే ఉండేవాళ్ళం, ఇలా విడిపోయే వాళ్ళమే కాదు కదా అమ్మాయి గారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాజు. అప్పుడే రూప సరే నేను వెళ్ళొస్తాను అని అంటే అప్పుడు రాజు సరే అని అంటాడు. ఇక అప్పుడే రూప రాజు వైపే చూస్తూ ఉంటే విజయాంబిక రూపని ఇలా లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. రూప వెనక్కి రాజు వైపు చూస్తూ ఉంటుంది. రాజు బాధగా సైలెంట్గా నిలబడి ఉంటాడు. అప్పుడు రాజు
అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇలా బంటి దగ్గర పక్కన కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఫ్రెండు అని బంటికి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. రాజు సడన్గా డోర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి చూస్తాడు, ఎవరైనా ఉన్నారేమో అనేసి. ఎవరు కనిపించకపోయేసరికి డోర్ పెట్టి మళ్ళీ అక్కడికి వచ్చేసి బంటి, నాన్న బంటి అని అంటూ ఉంటే అప్పుడు బంటి కళ్ళు తెరిచి, నాన్న ఫ్రెండ్ ఎక్కడ నాన్న అని అంటూ ఉంటే, నేను ఎక్కడున్నాను నాన్న అని ఇలా మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, బంటి నీకేం కాలేదురా, నీకేం కానివ్వనురా అని అంటూ ఉంటే, ఫ్రెండ్ లేదా నాన్న అంటే, ఫ్రెండ్ వస్తుందిలే తర్వాత అని అంటూ చెప్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంకా అలా చూస్తూ ఉంటాడు. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అంటే, పర్వాలేదు అంటే బంటి అంటాడు, నేను ఇంటికి వెళ్ళొచ్చా డాక్టర్ అని అంటే, ఇంటికి వెళ్ళొచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎగరటం గెంతటం ఇలాంటివి చేయకూడదు అని డాక్టర్ చెప్తే బంటి సరే సరే డాక్టర్ అని అంటాడు. ఇక సరే అని చెప్పి అక్కడ ఇంజెక్షన్స్ అన్నీ తీసేసి బంటిని ఇంటికి పంపిస్తారు. అప్పుడు రాజు బంటి ఇద్దరు కూడా బయటికి వస్తూ ఉంటారు. అప్పుడు రాజు ఇలా అనుకుంటాడు, నా బిడ్డ కాదని తెలిసి తను ప్రేమగా చూసుకుంటుంది, అదే నా బిడ్డ అయి ఉంటే ఇంత ప్రేమగా చూసుకునేది కాదేమో అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా రాజు అప్పుడే ఉండు బంటిని ఇక్కడ కూర్చో, నేను డబ్బులు కట్టేసి వస్తా అనేసి బిల్ ఇద్దామని చెప్పి బంటికి సంబంధించిన పేపర్స్ అన్నీ అక్కడ రిసెప్షన్లో ఇచ్చేసి ఇలా అంటూ మనసులో డబ్బులు జోబుల నుంచి తీసుకొని మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, బంటికి ఈ వచ్చిన డబ్బులతో ఈరోజు ఏమేమో కొనిద్దాము అనుకున్నాను, వాడికి బాగా సంతోషంగా ఉండేలా చేద్దాము అనుకున్నాను, కానీ ఈరోజు ఇలా జరిగిపోయింది, ఈ రకంగానైనా వాడికే ఖర్చు పెడుతున్నాను కదా అని అనుకుంటూ రాజు చేతిలో డబ్బులు పట్టుకొని చూస్తూ ఉంటాడు. నర్స్ చెక్ చేశాక ఇలా అంటుంది, సార్ ఈ బిల్ ఆల్రెడీ పే చేసేసారు కదా అని అంటే, అవునా ఎవరు పే చేశారు, నేను కట్టలేదే అని అంటూ రాజు అంటే, మీ వెనకాల ఉందే కదా మేడం ఆవిడే బిల్ పే చేశారు అని అంటూ చెప్పగానే అప్పుడు మెడిసిన్స్ కోసం వెళ్తుంది కదా రూప, అప్పుడు డబ్బులు ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు మేడం క్యాష్ ఇస్తారా అంటే, లేదు స్కాన్ చేస్తాను అని చెప్పి స్కాన్ చేస్తుంది రూప. ఆ రకంగా డబ్బులు పే చేశారు అని చెప్పగానే ఇక అప్పుడే సరే అని చెప్పి రాజు ఇంకా బంటిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే అదే హాస్పిటల్లో అలా వస్తూ ఉంటే చివరికి వచ్చేసరికి అక్కడ దేవుడి విగ్రహం ఉంటుంది. ఇక అక్కడికి బంటి వెళ్తాడు. నాన్న ఒక్క నిమిషం అని బంటి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటాడు. దేవుడా నాకు మంచి ఫ్రెండ్ని ఇచ్చావు, మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండు చాలా మంచిది, నా ఫ్రెండ్ని ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని అంటూ బంటి చెప్తాడు. రాజు దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, మీ అరా కానీ నువ్వని తెలిస్తే నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోదు అని అంటూ రాజు బాధగా చూస్తూ ఉంటాడు. అప్పుడు నాన్న ఏంటి అక్కడే ఉన్నావు, రా దేవుడికి దండం పెట్టుకో, ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి కదా అని అంటే, సరే అని చెప్పి రాజు అక్కడికి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుంటాడు. నా కొడుకు థ్యాంక్స్ అని చెప్తాడు. చెప్పేసి ఇంకా పదబండి అని ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. ఇక అమ్మాయి గారు అప్పుడు నా బిడ్డని చిన్నప్పుడు మొహం చూడను అన్నది, అప్పుడు నాకు రాక్షసులా కనిపించింది, కానీ ఇప్పుడు బంటికి ఇంత ప్రేమగా చూసుకొని దేవతలా కనిపిస్తుంది, అప్పుడే ఇలా ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అని అనుకుంటూ రాజు బాధగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత బైక్ మీద ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడేమో సూర్యప్రతాప్ చంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది సుమ. కాఫీ తాగుతూ ఉంటే దీపు లోపలికి వచ్చేస్తాడు. ఇంకా పింకీ దగ్గరికి వచ్చి ఇంకా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. పింకీ ఇప్పుడేనారా దీపు అంటే, మరి స్కూల్ అయిపోయింది వచ్చాను ఇప్పుడే అంటావేంటి అని అనేసరికి అక్కేది అని అంటూ అడిగితే, తను రాలేదు కదా డ్రైవర్ వచ్చాడు నన్ను తీసుకురావటానికి అని అంటూ, దీపు నేను ఫ్రెష్ అయ్యి ఆడుకోవాలి నన్ను ప్రశ్నలు వేయకు అని లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. అదేంటి రూప వెళ్లకుండా డ్రైవర్ని పంపించడం ఏంటి, మరి రూప ఇంకా ఇంటికి రాలేదేంటి, ఎక్కడ పోయింది, ఒకసారి ఫోన్ చేయి అని అంటూ చంద్రకి చెప్తే చంద్ర సరే అని ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రూప ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ సౌండ్ విని అందరూ బయటికి చూస్తే రూప ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అది చూసి రూప రావటం చూసి, అమ్మ రూప ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది అని అడిగితే, అది ఏమీ లేదు నాన్న అని అంటే, మరి ఎందుకు దీపుని తీసుకురావడానికి వెళ్ళలే అంటే,
బంటిని హాస్పిటల్కి తీసుకెళ్లారు నాన్న అంటే బంటికి ఏమైంది అని అడిగితే విజయాంబిక దీపక్ కూడా వస్తారు. వచ్చి నిలబడతారు. బంటికి చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందుకే హాస్పిటల్ తీసుకెళ్లాను, ఇంతసేపు ట్రీట్మెంట్ అందుకనే లేట్ అయింది అని అంటూ రూప చెప్తే యాక్సిడెంట్ అలా ఇలా జరిగిందమ్మా అంటే ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ వాళ్ళు షాక్ అయిపోతారు. అదేంటమ్మా అంటే అవును నాన్న అని రూప చెప్తూ ఉంటుంది. ఇక్కడ రాజు కూడా ఇంటికి వస్తాడు. దీపుని అలా బండి మీద నుంచి దిప్పుకొని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటే అందరూ చూసి పరిగెత్తుకొచ్చేసి బంటిని చూసి బాధపడుతూ ఏంటి బంటి, ఏం జరిగింది, ఏమైంది బంటి అని అందరూ అరుస్తూ దగ్గర కూర్చోబెట్టుకొని అందరూ ప్రేమగా చూసుకుంటూ ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు బంటి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రాజు కిడ్నాప్ చేశారని తెలిస్తే బాధపడతారు కాబట్టి కిడ్నాప్ అని చెప్పొద్దు అనుకుని చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అంటే చిన్న యాక్సిడెంటా, ఇన్ని దెబ్బలు తగిలాయి అనేసి ఇంకా వాటర్ తాగిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కిడ్నాప్ ఏంటి నాన్న, అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని అంటూ బంటి అంటాడు. ఏంటి అబద్ధం చెప్తున్నాడా, మరి ఏంటి నిజం చెప్పరా అని అంటూ ఉంటే ఇంకా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నన్ను ఫ్రెండ్ వచ్చి కాపాడింది అని అంటే ఫ్రెండ్ ఎవరు అని అంటూ అడుగుతూ ఉంటారు. కిడ్నాప్ ఎవరు చేశారా అయ్యా? అప్పుడు అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక రూపతో సూర్యప్రతాప్ అడుగుతాడు ఎవరు చేశారమ్మా అంటే ఏమో తెలీదు అంటే నువ్వు చూడాల్సింది కదా అంటే చూడొచ్చు, కాకపోతే నేను హాస్పిటల్కి బంటిని తీసుకెళ్ళాను కదా, ఆడావిడిలో పట్టించుకోలేదు అంటే స్కూల్లో సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అని సూర్యప్రతాప్ సీరియస్ అయితే లంచ్ టైం కాబట్టి చూసుకోలేదు అనుకుంటా అంటే అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఆ కిడ్నాపర్స్ ఎవరో నేను తెలుసుకుంటానులేమ్మా, వాళ్ళని వదిలిపెట్టను, జైల్లో పెడతాను అంటే విజయాంబిక దీపక్ ఇద్దరు కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇదొకటి అలవాటైపోయింది కిడ్నాపులు చేయటం, పేరెంట్స్ని బాధ పెట్టడం అని సుమ తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దీపక్ చెయ్యి చూసి ఇలా అడుగుతాడు సూర్యప్రతాప్ ఏమైంది దీపక్ అని అంటే కుక్క కరిచింది అని అంటే కుక్క కరిచిందా, కుక్క కరవటం ఏంటి, కుక్క ఎలా కరిచింది అంటే కుక్క దగ్గరికి వెళ్ళలేదు, కుక్కే వీడి దగ్గరికి వచ్చి కరిచింది అంటే ఎదవ కుక్కలు, ఈ మధ్య కుక్కల గోల కూడా ఎక్కువైంది అని సుమ అనేసరికి వాళ్ళిద్దరూ తలపడుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.